ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు వంటలే చేయటం రానివారు వంటల వ్లాగ్ స్టార్ట్ చేయడం, వాటి మీద ఆర్టికల్స్ రాయడం, అలాగే ఒక మ్యాగజైన్ ఎడిటర్ అండ్ పబ్లిషర్, ఇలా ప్రతి దానిలో తన ప్రజ్ఞ చూపించుకుంటూ ఒక కంప్లీట్ ఉమెన్ గా మనందరికీ మార్గదర్శిగా నిలిచిన జ్యోతి వల్లభోజ్ గారు ఈరోజు మన రారండోయ్ వంటలు చేద్దాంకి గెస్ట్ గా వచ్చారండి. మరి వారినే అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి జ్యోతి వల్లభోజ్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ అమ్మా. హాయ్ అమ్మా. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారమ్మా? ఆల్ గుడ్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం వచ్చి మీ స్పెషల్ రెసిపీని చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ. అంటే ఎందుకు వచ్చాను అంటే ఈటీవీ ఈనాడు అంటే ఇష్టం, వంటలంటే ఇంకా ఇష్టం, అందుకే పిలవగానే వచ్చేసాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మరి ముందుకు వెళ్లే ముందు మీరు మాకు ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటి చెప్తారా? ఈరోజు నేను టమాటా సర్వపిండి చూపిస్తాను. టమాటో సర్వపిండి, అవును. హెల్దీ రెసిపీ. వెరీ హెల్దీ రెసిపీ. థ్యాంక్ యూ. అంటే సర్వపిండి ఇస్ కామన్, దాన్ని కొంచెం హెల్దీ చేయాలని టమాటాతోనే చేస్తాను. ఓకే అమ్మా. టమాటో సర్వపిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ బియ్యం పిండి, ఓకే, టమాటా పేస్ట్, ఓకే, పచ్చిమిర్చి సన్నగా తురిమింది లేకపోతే మిక్సీ పట్టింది కూడా తీసుకోవచ్చు. పల్లీలు వేయించి కొంచెం పొడి చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, కారం, నువ్వులు, నూనె, అంతే. సరిపోతాయి అంతే. ఓకే అమ్మ. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీ గురించి మాకు తెలుసు, మరి మన ఆడియన్స్కి మీ ప్రొఫెషన్ గురించి, మీరు ఏమేమైతే చేశారో అవన్నీ మాకు తెలుసుకోవాలని. తప్పకుండా అమ్మా. గృహిణిగా ఉండి కంప్యూటర్ నేర్చుకుని ఇంటర్నెట్, దానివల్ల ఏంటంటే నేను బ్లాగ్స్ రాశాను. తర్వాత ఒక ఆన్లైన్ మ్యాగజైన్ రన్ చేశాను 15 ఏళ్ళ నుంచి. అండ్ తర్వాత ఇంటర్నెట్లో మన ప్రింట్ పత్రికల్లో కూడా ఎక్కువ వంటల గురించి రాశాను, జర్నల్ ఆర్టికల్స్ రాశాను, కథలు రాశాను. తర్వాత 2014 నుంచి పబ్లిషింగ్ రంగంలోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో 10 ఏళ్ళు అయింది. ఇప్పటికీ 300 పైన పుస్తకాలు పబ్లిషింగ్ వర్క్ చేశాను. 300 పైన పుస్తకాలు. సో అట్లా ఏంటంటే మళ్ళీ వంటలంటే కూడా ఇష్టం. దానికి కొన్ని షోస్ కూడా చేశాను. తెలంగాణ వంటలని 2 బుక్స్ రాశాను, నాన్ వెజ్ అండ్ వెజ్. 14లోనే రాశాను. 2014లో. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, 2 కలిపి ఒకే బుక్గా తెలంగాణ రుచులని బుక్గా తీసుకొచ్చారు. సో మన అథెంటిక్ తెలంగాణ రుచులు ఆ బుక్ లో దొరుకుతాయి అన్నమాట. సో జనరల్ గా మనకి యూట్యూబ్ లో దొరికేవి అన్ని ఒకటి దొరికితే ఒకటి దొరకదు. మొత్తము 500 పైన రెసిపీస్ ఉన్నాయి దాంట్లో. 500 పైన ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్. సో ఆ రెసిపీస్ అన్ని కూడా మీరు కలెక్ట్ చేశారు కదా? కలెక్ట్ చేశారంటే మోస్ట్లీ అవన్నీ నేను ట్రై చేసి టేస్ట్ చేసినవి అనమాట. అంతే మా ఫ్యామిలీలో చేసేవి, మా రిలేటివ్స్ అక్కడి నుంచి తీసుకొని రీసెర్చ్ 1 year రీసెర్చ్ చేశాను బుక్ కోసం. 1 year రీసెర్చ్ పెట్టింది. అంటే అన్ని అథెంటిక్ తీసుకురావాలని. అప్పటికి ఇంకా మనకి ఆన్లైన్ ఇవన్నీ బుక్స్ అసలు తెలంగాణ వంటలకి బుక్సే దొరకలేదు నాకే. సో చాలా వెతికాను. సో నేనే ఎందుకు రాయకూడదు అనిపించింది. సో అందుకని ఏంటంటే మోస్ట్లీ మా రిలేటివ్స్లో, మా అత్తగారి సైడు, మా అమ్మ సైడు అందరినీ కలిసి కలెక్ట్ చేసి నేను చేసుకునేవి, మా అమ్మ చేసేది అవన్నీ కలిపి బుక్గా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నెట్ ఉపయోగించి నాకంటే గొప్పగా సాధించిన వాళ్ళు, లాభపడ్డ వాళ్ళు లేరు అంటాను ఇప్పటి వరకు. అంటే ఒక గృహిణిగా మామూలుగా ఇంట్లో 4 గోడల మధ్యలో ఉన్నదాన్ని, టీవీ సీరియల్ చూసుకుంటూ, కుట్లు అల్లికలు వంటలు టీవీ సీరియల్ చూసుకుంటూ ఉన్నదాన్ని. సో ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను అంటే ఇంటర్నెట్. సో అందరికీ చెప్పేది ఏంటంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకోండి. మీరు ఏదైనా సాధించడానికి ఇంటర్నెట్ ఇప్పుడు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, వాడుకోండి.
అని చెప్తుంటాను. సో మాకెవరూ లేరు, మా వెనకాల ఎవరూ లేరు, మేము ఏం చేయగలం అనుకున్న వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ముందుకు వచ్చారమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందు నిలబడి వాళ్ళందరినీ నడిపిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు బుక్స్ రాసుకుంటూ ఉంటారు ఇంట్లో కూర్చొని, వాళ్ళ వంటకాలు కానీ ఏది కూడా బయటికి రావట్లేదు. ఏమో ఇంట్లో వాళ్ళు కూడా అది ఇవ్వరేమో, అంటే అందరికీ సేమ్ సపోర్ట్ రాదు. దానికి గాను మీరు బయటికే వచ్చి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండి మీ సిస్టమ్ లోని, మీరు ఫేస్బుక్ లో మీరు చేసుకున్నారు. సో ఫస్ట్ బ్లాగింగ్ అక్కడే స్టార్ట్ అయింది కదా మీకు ఇంట్లో, ఇంటి నుంచే. అంటే మా వారి సిస్టమ్ నాకు నేర్పించారు. ఓకే. సో దానికోసం నాకు మా అబ్బాయికి నాకు ఫైటింగ్ అయ్యేది సిస్టమ్ కోసం. సిస్టమ్ తర్వాత ఎవరి సిస్టమ్ వాళ్ళకి అయిపోయింది. అయ్యో. సో అట్లా ఏంటంటే యూజ్ చేసుకోండి అంట, టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. అందరూ ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటే టెక్నాలజీ అప్పటికిప్పుడు చాలా డెవలప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మనకున్న రిసోర్సెస్ లో మనం ఎంత ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అండ్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అమ్మా. ఓకే. ఫస్ట్ మనం ఇది కలుపుకుందాము. మన బౌల్లో అన్నీ మిక్స్ చేసుకుందాము. ఓకే. ఫస్ట్ బియ్యం పిండి, తర్వాత పల్లీలు మనం వేయించి కొంచెం ఇట్లా పొడి చేసుకుంటాం. మరి పౌడర్ లాగా కాకూడదు, కొంచెం తినేటప్పుడు తగిలి. తర్వాత నానబెట్టిన శనగపప్పు ఒక 1-2 hours నానబెడితే సరే చాలు. తర్వాత పచ్చిమిర్చి. నేను మనం పచ్చిమిర్చి పంటికి తగులుతుందంటే గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు వేసాను. కరివేపాకు. ఓకే. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాం కదా, మిగిలిన కారం కోసం కారం పొడి. ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, అది కొంచెం గ్రీనిష్గా వస్తుంది. ఎక్కువ కావాలంటే ఎక్కువ కారం. ఇదేంటంటే ఇది సర్వపిండి ఎప్పుడు చేస్తారంటే మామూలుగా పాతకాలం అంటే నా చిన్నప్పుడు నేను పుట్టకుండాని ఇంట్లో అంటే ఎక్కువ బియ్యం పిండి అందరి ఇంట్లో ఉండదు, వ్యవసాయం కదా. బియ్యం పిండి ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలంటే సర్వపిండి ఈజీగా చేసేవాళ్ళు. ఈజీ స్నాక్ ఐటమ్. దీంట్లో కొన్ని నువ్వులు వేస్తున్నాను. తర్వాత జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి చేసి పెడితే ఒక 4-5 days ఉంటాయి. 4-5 days ఉంటుంది. వితౌట్ ఎనీ ఫ్రిడ్జ్లో అలా పెట్టే పర్లేదు ఉంటుంది. ఓకే. సో దీనికి కాంబినేషన్స్ ఏం వేసుకోవచ్చమ్మా జనరల్గా? మామూలుగా అయితే అలాగే తినేయచ్చు, లేదంటే ఏదైనా వెల్లిపాయ కారము, ఆవకాయ ఏదన్నా, లేదంటే నాన్ వెజ్ కర్రీస్, ఓకే, గ్రేవీ కర్రీస్ ఏదన్నా, చికెన్ అని ఇష్టం. మామూలుగా అయితే ఇప్పుడు అలాగే తినేసేస్తాం, మనం అన్ని కరెక్ట్గా వేస్తాం కదా, సో అలాగే తినేయచ్చు. వెల్లుల్లి కారం ఉంటుంది కదా, వెల్లిపాయతో చేస్తాం అది. సో ఇది ప్రాపర్ ట్రెడిషనల్ రెసిపీ కదా తెలంగాణ. అవును. అప్పుడు ఇడ్లీలు, వడలు ఇట్లాంటివి ఏమీ లేవు. అట్లు లేకపోతే ఇవి సర్వపిండి. ఇది మనము చపాతీ పిండిలాగా కలుపుకుంటాం. ఓకే. సో ఇది హెల్దీ కూడా కదమ్మా బాగా. బియ్యం పిండి మనకు మంచిది అన్నమాట శనగపిండి కంటే. అండ్ మనం అందులో వేసుకునే కాంబినేషన్స్ జనరల్గా ఇందులో ఇప్పుడుకి కావాల్సినట్టు ఇప్పుడు వాళ్ళకి క్యారెట్స్ కానీ అలాంటివి ఏమైనా యూజ్ చేయొచ్చు. పాలకూర బాయిల్ చేసి బ్లాంచ్ చేసి పేస్ట్ చేసి వేయచ్చు, అది మంచి పాలక్తో వస్తుంది. లేకపోతే క్యారెట్ గ్రైండ్ చేసి అది వేసేసి చేయొచ్చు, లేకపోతే తురిమి కూడా వేయచ్చు, అది మన ఇష్టం. క్యారెట్, బీట్రూట్. తర్వాత సొరకాయ కూడా ఎక్కువ చేస్తారు. అంటే ఊర్లలో ఏంటంటే మన కూరగాయలు కూడా తక్కువ కదా, ఇప్పట్లాగా లేదు. సో ఇంటి మీద పందిరి వేసేస్తే సొరకాయలు ఎప్పటికే ఉంటాయి, సొరకాయలు, దోసకాయలు. సో అందుకని ఏంటంటే అది ఎక్కువ వాడు. సో జనరల్గా ఏంటి అంటే పిల్లలు ఈ క్యారెట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తినరు కాబట్టి దీంట్లో ఇలా కలిపేసుకుంటే వాళ్ళు కూడా బాగా తింటారు, తెలియకుండానే కలర్ఫుల్గా ఉంటాయి. ఎస్, చూడటానికి కూడా కలర్, గ్రీన్, రెడ్, ఆరెంజ్ అని కలర్ఫుల్గా ఉంటాయి. నేను ఇవన్నీ మా పిల్లలు స్కూల్లో, కాలేజ్లో ఉన్నప్పుడు చేసేదాన్ని. చేసి విడిగా బాక్స్లో పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ తినేది ఇష్టంగా. పిండి ఇట్లా కలుపుకోవాలి, మరి నీళ్ళు ఎక్కువ పోయకూడదు.
చపాతీ పిండి కొంచెం కన్సిస్టెంట్ కొంచెం గట్టిగా. ఓకే మనం ఇది ఒత్తుతాం కదా రొట్టెలాగా, ఇదిగో ఇట్లా ఉండాలి. ఓకే. ఇదేంటంటే బాగా చేత్తో పిసికిస్తే స్మూత్గా అవుతుంది. అలాగే వదిలేసి జస్ట్ కలిపి వదిలేసి ఏంటంటే అక్కడక్కడ పిండి పిండిగా ఉంటుంది. బియ్యం పిండి కదా, గోధుమ పిండి అయితే కొంచెం నానినట్టు అవుతుంది. అందుకని బాగా ఇచ్చేయాలి. సో బాగా కలిపే దాంట్లోనే. సో మీ సిగ్నేచర్ రెసిపీ ఏంటమ్మా? నాన్ వెజ్ రెసిపీ చికెన్ శనగపప్పు విత్ పచ్చి పులుసు. చికెన్ శనగపప్పు విత్ పచ్చి పులుసు. ఓకే, మై ఫేవరెట్. మీ ఫేవరెట్. ఓకే. అంటే నాన్ వెజ్ అన్నీ చేస్తాను. ఓకే ఓకే. మా అమ్మ వాళ్ళు చేసేది అది నాకు ఇష్టం, చేసుకుంటాను. సో జనరల్గా మీరు ఎక్కువ నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారా? లేదు, వెజ్ ఎక్కువ, బట్ నాన్ వెజ్ మన ట్రెడిషనల్ ఇక్కడవన్నీ కూడా చేసుకుంటాం. సో ఇది మనం కలపడం అయిపోయింది. ఒక 10 నిమిషాలు పక్కన పెడితే మనం ఒత్తేసుకుంటాం. ఓకే. పిండి కొన్ని అన్నీ వేసి కలిపేసాం కదా, తర్వాత మనం ఇప్పుడు టమాటాలు కూడా కలుపుతాం. ఓకే. సో ఈ టమాటా ప్లేస్లో ఏదైనా పాలకూర కానీ అలాంటివి వేసుకోవాలి. పాలకూర ఏం చేయాలంటే ఈ టమాటా మనము జస్ట్ ఒక బాయిల్ ఇచ్చేసి నీళ్ళలో బాయిల్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు, లేదా అలాగే పేస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం కాలుస్తాం కదా. తర్వాత పాలకూర మాత్రం వేడి నీళ్ళలో వేసి తీసి జల్లెట్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. బ్లాంచింగ్. క్యారెట్ అయితే అలాగే వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు. డైరెక్ట్ క్యారెట్ పేస్ట్ వేయచ్చు, లేదంటే తురుము వేసి కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ కానీ. మనం టమాటా పేస్ట్ వేస్తున్నాం కాబట్టి అందులో వాటర్ ఉంటుంది కదా, సో మనం మామూలు నీళ్ళు తక్కువ పడతాయి, చాలా చూసి వేసుకోవాలి. రాదు అంటే ఏది రాదు, ఎందుకు రాదు అని చేస్తే అన్నీ వస్తాయి. అంతే, మీలానే. మీకు కూడా చెప్పే పాట అనమాట పిల్లలకి. నాకు అది రాదు ఇది రాదు, నాకు రాదు, నేను చేయలేను అంటే అసలు ఏది రాదు. ఎందుకు రాదు అని ఓపెన్ చేసుకొచ్చుంటే ఎందుకు రాదు అంతే. అది ఫోన్ అయినా, కంప్యూటర్ అయినా, ఎనీ బుక్ అయినా, వంట అయినా, ఎస్, ప్రోగ్రామ్ అయినా, ఏదైనా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎస్, మీరు ప్రూవ్ చేస్తున్నారు కదమ్మా. మీలాంటి వాళ్ళందరూ వచ్చి అంటే ఈ లెసన్ చెప్పింది మావారే. రాదు అన్న పని రాజా పని, ఎందుకు రాదని చెయ్యి అదే వస్తుందండి. సో మీ లైఫ్లో మీ హస్బెండ్ మీ ఇన్స్పిరేషన్ అనమాట అయితే. అంటే అలా చెప్పి నాతో అన్ని పనులు చేయించేవాళ్ళు. ఓ, బట్ అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు అన్నీ నేర్చుకోవడం మీకు వస్తుంది ఆ ఇండివిజువాలిటీ, అది నేర్చుకునేది. మొదటి నుంచి కూడా ఎంబడి తిప్పి చూపించారు. అమ్మ దగ్గర ఉంటే నేర్చుకోం కదా, అమ్మ చేసి పెడితే తినడం, అందుకే వంట రాలేదు నాకు. సో మదర్ దగ్గర ఉన్నప్పుడైతే ఎవరు ఏ జనరేషన్ అయినా అంతే అంటారా? కొంతమందికి ఉంటుంది ఇంట్రెస్ట్, కానీ నాకు లేదు అప్పుడు. ఇంట్రెస్ట్ అని కాదు, కాలేజు ఇల్లు టైం చేసి పెడితే తినడం. మా అమ్మ అనేది కూడా వంట రాకపోతే రేపు మీ అత్తగా నన్ను తిడతారు, అది అందరూ ఇంట్లో ఉండే తప్పదు కదా చేసుకుంటాలే అని. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా మరి? ఎడ్యుకేషన్ అంటే చదువు సంధ్య లేని దాన్ని అని చెప్పొచ్చు. అయ్యో, అంటే డిగ్రీ ఇన్కంప్లీట్ అన్న, సెకండ్ ఇయర్ నాకు మ్యారేజ్ అయింది, ఇంకా అది అలాగే. డిగ్రీ ఇన్కంప్లీట్ అయినా చదువు సంధ్యతో పనే ఉందమ్మా. మీరు చేసిన ఇంత చేస్తున్నారు మీరు. అంటే పిల్లలు చదువుకున్నారు, వాళ్ళ చదువులు అన్నీ నేను చూసుకున్నాను, హ్యాపీ. పిండి కొంచెం నానిందమ్మా, మనం ఇప్పుడు సర్వపిండి ఒత్తుకున్నాం. సర్వ అంటే గిన్నె, దీన్ని గిన్నెప్ప కూడా, గిన్నె రొట్టె అని కూడా అంటారు. ఓకే, ఆ పేరు అలా వచ్చింది. అప్ప అంటే రొట్టె. ఓకే, సర్వపిండి. సర్వ అంటే ఒక గిన్నె లాంటిది. గిన్నె లాంటిది. ఓకే, గిన్నెలో ఒత్తుకునేది. అప్పుడు ఈ ప్యాన్స్ ఎక్కడి ఊర్లలో సట్టి అని వెడల్పు గిన్నె ఉంటుంది, ఇప్పుడు బిర్యానీలు చేస్తారు, అది సట్టి అని చిన్నది, దాంట్లో ఒత్తుకునేది. సత్తు మీన్స్ అల్యూమినియం, దాంట్లో చేసుకుంటారు. ఇది లేకపోతే ఇత్తడి, ఓకే ఓకే, హెవీగా ఉంటుంది. అవును, ఇప్పుడు ట్రైప్లై అని వస్తుంది కదా, సో పాత ఇత్తడి గిన్నెలు ఓకే, బేస్ హెవీగా ఉంటుంది. దాంట్లో చేసుకునే ఏంటంటే హీట్ ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ట్రైప్లై వచ్చినట్టుగానే శాండ్విచ్ బాటము ట్రైప్లై అని వస్తున్నాయి కదా, సేమ్ అప్పుడు ఇత్తడి గిన్నెలు ఉండేవి. ఓకే, అది సర్వ అనమాట. గిన్నె పేరు సర్వ. గిన్నెని సర్వ అనేవాళ్ళు వాళ్ళు. ఓకే, అప్పుడు ఓకే, చిన్న బిందెని కూడా సర్వ అని అంటాం ఇప్పటికి కూడా. సో గిన్నె రొట్టె, గిన్నె అప్ప కూడా అంటాం. అప్పటికప్పుడు చేసుకొని తినడం అనమాట ఈవినింగ్. అది అందుకు సర్వపిండి అని. సర్వపిండి, పిండితో ఒత్తుకునేది, సర్వలో ఒత్తుకునేది సర్వపిండి.
సో మనం ఇప్పుడు ఫస్ట్ మనం వేడి చేయకూడదు. ఓకే. సో ఫస్ట్ మనం ప్యాన్కే ఒత్తేసుకుంటాం. ఓకే. దీనికి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. మామూలుగా అయితే ఏంటంటే పెద్దగా పెనం ఎంత ఉంటుంది గిన్నె అంత చేస్తారో, నేను చిన్నగా చేసి చూపిస్తాను. ఓకే. అంటే వేస్ట్ కాకుండా పిల్లలు చేయాలంటే ఇది. సరే అమ్మా, మరి మీరు ఇంత కెరియర్లో మీకు మెమరబుల్ డే, ఇది మెమరబుల్ నాకు లైఫ్లో ఇప్పటిదాకా జరిగిన వాటిలో అనేది ఏదైనా ఒకటి ఉందమ్మా? స్టేట్ గవర్నమెంట్ నుంచి పబ్లిషర్గా వచ్చిన అవార్డు, విశిష్ట మహిళా పురస్కారం, దానికి ₹1,00,000 నగదు కూడా ఇచ్చారు. వావ్. అంటే అది వివిధ రంగాల్లో ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఉమెన్స్ డే సందర్భంగా, అది కూడా 2019లో. ఓకే. సో ఆ గుర్తింపు అదొకటి వచ్చింది. రీసెంట్గానేమో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. ఓకే. సో మరి అమ్మ ఇంత సాధించారు. సో ఇదంతా ఏదో ఇప్పుడు మనం సక్సెస్ అయ్యింది, మన సక్సెస్ స్టోరీ చెప్పుకుంటున్నాం. బట్ ఆ సక్సెస్ వెనకాల ఎంత కష్టం ఉంది, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసాం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే చాలామంది ఆ ఛాలెంజెస్ ఆర్ ఆ సక్సెస్ రాకపోయేసరికి వెనకడుగు వేసేస్తాం. సో మీరు ఆ వెనకడుగు వేసే పొజిషన్లో మీరు కూడా ఉండే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు. మరి అలాంటి ఛాలెంజెస్ ఒకసారి మాకు చెప్తారా? అంటే ఫస్ట్ బ్లాగ్స్లో ఉన్నప్పుడు పెద్ద గొడవ జరిగింది. బ్లాగ్స్ అంటే ఇంటర్నెట్ అంటే ఏమవుతుందంటే మనుషులు కనబడరు, మాట వినబడదు, వాళ్ళ అడ్రస్లు తెలియదు, ఏం తెలియదు కదా. ఏదన్నా రాసేయచ్చు, అది వాళ్ళు ఏ పేరుతోనే రాసేయచ్చు, ఏదన్నా రాసేయచ్చు. సో అట్లా ఏంటంటే ఒకసారి ఆ బ్లాగ్లో రాసినవి అంటే మహిళలు ఎక్కువ పేరు వస్తుంది చేస్తున్నప్పుడు బాగా అయింది గొడవ. బట్ తగ్గిపోయింది. అప్పుడు ఆ గొడవలో నేను ఏం చేస్తాను అంటే బాధతోని, ధైర్యం కోల్పోయి కూడా కాదు, బాధతోని నా బ్లాగ్స్ 10 బ్లాగ్స్ మూసేసా, క్లోజ్ చేసేసి ఊరుకున్నాను. అప్పుడు ఒకరిద్దరు ఏం చేశారంటే ఫోన్ చేసి, జ్యోతి గారు మీకు మీ గురించి వేల మందికి తెలుసు, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మిమ్మల్ని అభిమానిస్తారు, ఒక్క 4 అన్న మాటలకి మీరు మూసేసుకుంటారా బ్లాగ్స్ని, మేమేం కాదా మీకు అన్నారు. ఇమ్మీడియట్గా అన్నీ ఓపెన్ చేసి ఒక పోస్ట్ రాశాను. ఏంటంటే అంటే నన్ను మారమంటారు. ఇప్పుడు నేను అందరికీ హెల్ప్ చేస్తూ అని ఏదో ఒకటి కొత్త కొత్త ఐడియాలు ఇచ్చి చేస్తుంటే నన్ను మారమంటే నేను ఒక్క పోస్ట్ ఏం రాసాను తెలుసా? నేను ఇంతే మారను, ఏం చేసుకుంటా చేసుకోపోండి. ఇది కొంచెం మరీ లావుగా వద్దు, మరీ పలచగా లేకుండా ఇట్లా ఒత్తేసి ఇట్లా హోల్స్ లాగా చేసి నూనె వేసాను. ఓకే. దాంట్లోనే ఉడుకుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుంటాం. సో ఇందులో ఓన్లీ ఆయిల్, గీ అలాంటివి కూడా వేసుకోవచ్చా? ఓన్లీ ఆయిల్. బియ్యం పిండి కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. సో తొందరపడద్దు. ఓకే. తొందరపడకుండా మన మామూలు రొట్టెలాగా కాదు, వేసి కొంచెం పెట్టేస్తే ఏంటంటే లోపల దాకా ఉడుకుతుంది అనమాట. క్రిస్పీ అవుతుంది. చేసి పక్కన పెట్టేసేసుకుంటే నీకు 4-5 రోజుల వరకు ఏమీ కాదు. ఎన్నైనా ఒకేసారి చేసేసుకొని పెట్టుకున్న 4-5 రోజులు తినొచ్చు బయటనే, ఫ్రిడ్జ్లో పెట్టే పని లేదు. అది మామూలు మనం పప్పు చెక్కలు చేసుకుంటాం కదా, అవన్నీ డీప్ ఫ్రైడ్. ఇది మనకి ఇట్లా ఇప్పుడు సర్వపిండి అని బయట అమ్ముతున్నారు, వాళ్ళు కూడా డీప్ ఫ్రై చేస్తున్నారు. ప్యాన్లో కొంచెం నూనె పోసేసి ఇది ఫ్రై చేస్తుంది, తొందరగా అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. టైం సేవింగ్ కోసం, టైం సేవింగ్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ పీసెస్ చేయాలి. బట్ ఆథెంటిక్ అంటే ఇట్లాగే చేసుకోవాలి. ఓకే. కొంచెం టైం టేకింగ్ అయినా అట్లా అనమాట. చూడుకోండి, తెలుస్తుంది కదా. ఎస్. సో అది అంటదు, ఏమీ లేదు, ఆయిల్ నార్మల్ కొంచెం ఆయిల్, జస్ట్ 4-5 డ్రాప్స్ ఆయిల్ అంతే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇది మనం మూత పెట్టడం వల్ల ఏమైందంటే లోపలికి కుక్ అవుతుంది. ఓకే ఓకే. మళ్ళీ కొద్దిసేపు పెడదాం ఇది. ఓకే. మళ్ళీ అటు సైడ్ కూడా కుక్ అయిపోయిందంటే ఇంకా రెడీ అన్నట్టు. బాగా కుక్ అయింది కదా, క్రిస్పీగా ఇక్కడికి కనిపిస్తుంది అది. మామూలుగా అయితే పెద్దగా చేస్తారు, చిన్నగా చేస్తారు అనమాట, విరిచి తినకుండానే రౌండ్గా అట్లా. దీనికి డిప్గా వెల్లుల్లి కారం, టమాటా సర్వపిండి. థ్యాంక్ యూ అమ్మా. టమాటో సర్వపిండి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. టమాటో సర్వపిండి కావలసిన పదార్థాలు: టమాటో గుజ్జు, బియ్యం పిండి, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, వేయించుకున్న వేరుశనగపప్పు. టమాటో సర్వపిండి తయారీ విధానం: ముందుగా
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, వేయించుకున్న వేరుశనగ పప్పు, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు, టమాటో గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ముద్ద చేసి ప్యాన్లో వేసి చిన్నగా రౌండ్గా ఒత్తుకొని మధ్యలో చిన్ని బెజ్జాలు పెట్టి 2 వైపులా కాల్చుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, టమాటో సర్వపిండి రెడీ. టమాటో సర్వపిండి టేస్ట్ చేసేద్దామా? చాలా క్రిస్పీగా చాలా బాగుందమ్మా. అండ్ ఈ వెల్లుల్లి కారం అది తెలుస్తుంది క్లియర్గా. అండ్ ఆ క్రిస్పీనెస్ వల్ల పిల్లలు కూడా చాలా మంచిగా హ్యాపీగా తింటారు. బియ్యం పిండి కాబట్టి పెద్దవాళ్ళకి కూడా హెల్దీ, ఎంత తిన్నా ఇంకా. అండ్ హెల్దీ కూడా. ఇంత హెల్దీ రెసిపీ హ్యాపీగా చిన్నపిల్లలు కూడా ఆడుతూ పాడుతూ హ్యాపీగా తినేస్తారమ్మా. చాలా థ్యాంక్స్. అండ్ నాకు తెలిసినంత వరకు మీరు ఫుడ్ కన్సల్టెంట్గా కూడా చేశారు కాబట్టి ఇంత మంచిగా చేస్తున్నట్టున్నారు. దాని స్టోరీ ఏంటమ్మా ఫుడ్ కన్సల్టెంట్గా? అంటే ఇప్పుడు తెలంగాణ వంటల బుక్స్ రాశాను కదా, సో దానికి తెలిసిన వాళ్ళు అదే చాలామంది పాపులర్ అయింది 2014లో. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ 14లోనే అయింది కదా, 15లో ఏం చేశారంటే తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా జూన్ 2 రోజు నుంచి 1 వీక్ వరకు నోవోటెల్ మన హైటెక్స్ దగ్గర ఉంది. సో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ చేశారు. తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ 1 వీక్. దానికి నన్ను ఫుడ్ కన్సల్టెంట్గా పిలిచారన్నమాట. సో పిలిచినప్పుడు ఏంటంటే వాళ్ళ షెఫ్స్తోని మన తెలంగాణ వంటలు చేయించడం, వాళ్ళ షెఫ్స్తో మన తెలంగాణ వంటలు చేయడం. సో మెన్యూ కూడా చేంజ్ అయ్యేది, డైలీ చేంజ్ అయ్యేది మెన్యూ. సో మన వెజ్, నాన్ వెజ్ అన్నీ చేసాము. సో బాగా సక్సెస్ అయింది అది. ఇంత మంచి రెసిపీ మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా దాకా వచ్చి ఈ ఉమెన్స్ డే రోజు తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అండ్ దానికి గాను మా వైపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. అండ్ వెళ్ళే ముందు మాకు, మా ఆడియన్స్కి మీ తరపు నుంచి ఉమెన్స్ డే సందర్భంగా వచ్చారు కాబట్టి, జస్ట్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీ తరపు నుంచి మా ఆడియన్స్కి ఒకసారి మాట్లాడండి. అమ్మాయిలు అంటే కాలేజ్ అమ్మాయిలే కాదు, అమ్మాయిలు, ఆడవాళ్ళు ఎప్పుడూ అమ్మాయిలే. మీలో ఒక శక్తి ఉందండి, అది తెలుసుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా సాధించాలి, ఇప్పుడు నాలాగా సాధించాలి, ఉద్యోగాలు చేయాలి, ఏదైనా వ్యాపారం చేయాలంటే దానికోసం కుటుంబాన్ని పక్కన పెట్టాల్సిన పని లేదు, ఇగ్నోర్ చేయాల్సిన పని అస్సలు లేదు. ఇంటి పని చేసుకుంటూ కూడా ఇంకా బయట కూడా మనం వేరే పనులు చాలా చేసుకోవచ్చు. అది మనకు సాధ్యం అని నేను చెప్తాను. అయ్యో నాకు ఇంట్లో అది ఉంది అది ఉందంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంట్లో అన్నీ చేసుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఇవాళ వంట, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ చేసుకొని వచ్చాను కాబట్టి అది సాధ్యం అంట. నేను ఆ టీవీ సీరియల్స్ అవన్నీ నుంచి కొంచెం జరగండి, మీకు నచ్చినది మీ వర్క్స్, ఏదైనా క్రాఫ్ట్ వర్క్స్ కానీ, వంటలు కానీ, ఏదైనా డిజైనింగ్ వర్క్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి మీకు. అందులో మీకు నచ్చినవి చూసుకోండి, నేర్చుకోండి, ఇంకా సక్సెస్ ముందుకు వెళ్ళండి. సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ అంటే ఇప్పుడు డబ్బులు రావడము, పేరు రావడమే కాదు, మనకు నచ్చింది చేయడంలో తృప్తి ఏంటందా, దాన్ని వెలకట్టలేం. సో అదే చేయండి అని చెప్తున్నాను. మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మీది, మాది, మనది, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, జ్యోతి గారు మనకు చూపించిన అథెంటిక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.